హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసుకునే పనులన్నిటి అయితే చూపిస్తున్నాను. మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే నా రొటీన్ అయితే చూపిస్తున్నానండి. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది 6 వరకు. ఆ తర్వాత వంటగదిలోకి వచ్చేసి పిల్లలకు బాక్స్ పెట్టేయాలి కాబట్టి మార్నింగ్ అయితే అన్నం ఆలుగడ్డ కర్రీ అయితే చేసేసాను. ఆ తర్వాత అయితే మాకు లంచ్లోకి అయితే కాలీఫ్లవర్ కర్రీ అయితే చేస్తున్నానండి. పిల్లలకు టిఫిన్ కూడా కంప్లీట్ అయిపోయింది. పిల్లలు వెళ్ళిన తర్వాత ఇదైతే చేస్తున్నానండి. మార్నింగ్ ఏదో ఒక కర్రీ చేయాల్సి ఉంటుంది పిల్లలకు హడావిడి ఆ టైంలో. అప్పుడైతే ఆలుగడ్డ కర్రీ అయితే చేసిచ్చాను. టిఫిన్ అయితే సేమియా ఉప్మా చేసిచ్చాను. ఆ తర్వాత పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంట్లో ఉన్న అంట్లో టిఫిన్ తిన్నవి అన్నీ ఉంటాయి కదండి, అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ కూరగాయ అనేది అయితే చేస్తున్నాను, కాలీఫ్లవర్ అనేది. ఫస్ట్ అయితే మనం కాలీఫ్లవర్ని అయితే కొద్దిగా వేడి నీళ్ళల్లో వేసి పెట్టేసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు వేసి పెట్టేసుకోవాలి, ఎందుకంటే దానిలో పురుగులు ఏమన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి కదా. అలా నీళ్ళు కొద్దిగా వేడి ఉన్నప్పుడు దానిలో కొద్దిగా కాలీఫ్లవర్ అయితే వేసి పెట్టుకోవాలి. అలా కొద్దిసేపు పెట్టాలి. ఆ తర్వాత మనం ఉల్లిగడ్డ అవన్నీ వేసుకొని మసాలాలన్నీ వేసి కొద్దిసేపు అయితే అది ఆయిల్లో మగ్గనివ్వాలి. ఉల్లిగడ్డ, కారం పొడి అవన్నీ వేసేస్తాం కదండి, అవన్నీ మగ్గనివ్వాలి. అది కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం వేడి నీళ్ళలో వేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ అనేది అయితే దీనిలో వేయాలి. మనం దీనిలో మళ్ళీ వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి. ఆయిల్లోనే చిన్నగా పెట్టేసి ఆయిల్లోనే మగ్గిపోతుంది. ఇలా మధ్య మధ్యన తీసి ఒక్కసారి కలుపుతూ ఉండాలి. మొత్తం ఆయిల్ పైకి తేలేంత వరకు చేయాలి. ఇంకా ఇది కాలేదండి, అవుతుంది కాబట్టి నేను సిమ్లో పెట్టేసి సాయంత్రం అయితే పునుగుల కోసమని మైదాపిండి అయితే పెరుగులో కొద్దిసేపు అయితే నానపెట్టాలండి, కలిపేసి పిండిని. కాబట్టి కొద్దిగా మైదాపిండి తీసుకొని అందులో కొద్దిగా పెరుగు వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు, జీలకర్ర వేసుకొని తడిపి పెట్టుకుంటున్నాను. ఇది కొద్దిగా వేసే ముందు కన్నా ఒక గంట ముందు అయితే ఇది పెరుగులో తడిపి పెట్టుకోవాలి, అంటే మజ్జిగలో తడిపి పెట్టుకోవాలి. నేను కొద్దిగా పెరుగు ఉంది కాబట్టి పెరుగు వేసుకొని పిండి అయితే ఇలా తడిపి పెట్టేస్తున్నాను. మధ్య మధ్యలో అయితే కొద్దిగా వాటర్ తీసుకొని ఇలా అయితే తడిపి పెట్టేశాను. ఇదైతే ఈవినింగ్ 4 o'clock అయితే వేస్తానండి. అప్పటి వరకు అయితే ఇది తడుస్తుందని తడిపి పెట్టేసుకున్నాను. అప్పటి వరకు అయితే పులుస్తుంది కదండి, అప్పుడు చాలా బాగా వస్తాయి. ఇక్కడైతే చట్నీ చేస్తున్నానండి. కొన్ని పుట్నాలు, పల్లీలు, పచ్చిమిర్చి తీసుకొని కొద్దిగా ఉప్పు వేసి దీనిలోనే కొద్దిగా ఎల్లిపాయలు, చింతపండు వేస్తున్నాను. ఇది వేసేసి మిక్సీ పట్టేసాను. దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పోపు అయితే పెట్టేసుకుంటున్నానండి. పోపు అయితే పెట్టేశానండి. ఇందులో నేను కొద్దిగా పసుపు వేస్తానండి, అందుకే కలర్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇది ఈవినింగ్ అండి. ఇప్పటికైతే 4:30 అవుతుంది అనుకుంటానండి టైం అయితే. ఆయిల్ పెట్టేసుకున్నాను. పిండిని మనం వేసే ముందు ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత అయితే ఇలా చిన్న చిన్నగా పునుగులు అయితే వేస్తున్నాను. ఇది మనం మరీ హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అయితే కాల్చుకోవాలి. పిల్లలు వచ్చే ముందు అయితే నేను ఇవైతే కంప్లీట్ అయితే చేసి పెట్టేసుకుంటున్నానండి. 4:30కి అయితే స్టార్ట్ చేశాను వేయడం. పిల్లలు 5 వరకు వచ్చేసారు కాబట్టి అంతవరకు అయితే కంప్లీట్ అయిపోతాయి. ఇలా అయితే చేశాను. ఇంకొక రౌండ్ అయితే వేస్తున్నాను.
మనం కొద్దిగా చిన్నగా వేస్తేనే నూనెలో వేసే వరకు కొద్దిగా పొంగుతాయండి. అంటే కొంచెం దీనిలో మనం సోడా కూడా వేసుకుంటాం కదండి, వంట సోడా, దానివల్ల కొద్దిగా పొంగుతాయి అవి. టైం అయితే చాలా తీసుకుంటుందండి ఇవి చేయడానికైతే. నేను 4:30కి వేస్తే 5:30 అయిందండి కంప్లీట్ అయిపోయేసరికి. అప్పటివరకు మా పిల్లలు వచ్చేసి ఎదురు చూస్తూ ఉన్నారు వీటి కోసం అయితే. కాబట్టి నేను 4:30 నుంచి అయితే స్టార్ట్ చేశాను. నేను చట్నీ చేయడం అవన్నీ అయితే 4 నుంచి స్టార్ట్ చేశాను. వీటి నూనెలో వేయడానికైతే 4:30 స్టార్ట్ చేస్తే 5:30 అయిందండి ఇవన్నీ చేయడానికైతే. ఇవి ఇలా గోల్డెన్ కలర్ అయ్యేదాకైతే కాల్చుకోవాలి. మనం పెద్దగా పెట్టేసామంటే పైన ఒకటే కాలుతుంది, లోపలైతే పిండి అలాగే ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అయితే కాల్చుకోవాలి, వేయించుకోవాలి ఇలా. ఇప్పుడైతే ఇవైతే కంప్లీట్ అయిపోయాయండి. కొద్దిసేపు అయితే నూనె వెళ్ళేదాకా దానిలోకి కొద్దిసేపు పక్కనే దానిలోనే ఉంచుతాను, ఇలా పైకి పెట్టేసి. ఆ తర్వాత టిష్యూ పేపర్లో వేసేస్తాను. పిల్లలు వచ్చేసే వరకు అయితే పునుగులు అయితే రెడీ అయిపోయాయండి. ఇలా అయితే ఇంకా నేను ప్లేట్లలో పెట్టేసి సర్వ్ చేస్తాను పిల్లలకైతే. పునుగులు తినేసి పాలు తాగుతారు ఈవినింగ్. వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయినట్టే అండి. ఇలా అయితే ప్లేట్లో పెట్టించేసి ఇచ్చేస్తున్నాను పిల్లలకి. ఆ తర్వాత పాలు వేడి చేసి ఇచ్చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. రేపు మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.